మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాఘవ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెల్లెమ్మ. నువ్వు నా షష్టి పూర్తికి వస్తావు అనుకున్నాను. పర్వాలేదే, పార్టీ చివరిలో వచ్చి జాయిన్ అయ్యావు. నీకేమో బ్రహ్మచారివి, ఎక్కడికైనా వెళ్ళగలవు. నాకెలా కుదురుతుంది? భార్య, పిల్లలు, చెకప్లు, మేకప్లు, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు. అదేం కాదన్నయ్య, ఆయన కోర్టు నుంచి రావడమే ఆలస్యంగా వచ్చారు. పైగా నన్ను అంటున్నారు. జయ ఒక నిమిషం అన్నయ్య. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పార్టీలో జాయిన్ అవుతావు రా. కమాన్. హలో. ఏమిటి తీసుకోవాలని ఉంది, కానీ అక్కడ మీ చెల్లాయి చూడు ఎలా చరచర చూస్తుందో. ఏమిటి మా చెల్ల ఏమన్నా అంటుందని భయమా? భయమా? అదేం కాదు, పాపం బాధపడుతుందని. అమ్మా జయ, ఇలారా. ఏమిటమ్మా ఇది? మా వాడిని మరీ ఇలా కట్టిపడేస్తేలా? అసలు పార్టీల తర్వాత కాస్త అప్పుడప్పుడు కళ్ళు వదులుతూ ఉండాలి. అంటే అక్కడికి నేనేదో కళ్ళం వేస్తున్నట్టు, ఆయన గారు భయపడుతున్నట్టు అంత నటన. కావాలంటే తీసుకోమను. అలా కాదమ్మా, నీ చేతులతో ఇవ్వు. నా కోసం, నా బర్త్డే పార్టీ కోసం అమ్మా. థ్యాంక్ యూ. గ్లాస్ చేతికిచ్చాను కదా అని బాటిల్ దాకా వెళ్ళకండి. పార్టీ పూర్తయ్యే వరకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ పెగ్, గుర్తుంచుకోండి. చెప్పేదొకటి చేసేదొకటి. చిచి, ఏ మనుషులో రాను రాను ఇంట్లో ఎవరికి డిసిప్లిన్ లేకుండా పోతుంది. కదలకు. పైగా భార్య అంటే భయపడుతున్నట్టు పెద్ద నటన. తిన్న కూర్చోమన్నానా? నలుగురు ఏమన్నా అనుకుంటారనుకోలేదు. ఛాన్స్ దొరికింది కదా అని చెలరైపోవటమే. చెప్పండి నీకే. నేనే చేశానమ్మా. నోర్మి అట్టురుగు. కంపెనీ అంటూ కబుర్లు చెప్పడం, సీసాలు ఖాళీ చేయడం. అమ్మా లే. ఏమిటి? ఎప్పుడు చిరిగింది అది? నేను గేమ్స్ ఆడుతుంటే చిరిగిపోయిందమ్మా. మరి నేను సాయంత్రం ఎందుకు చెప్పలేదు? చెప్పానమ్మా. ఎవరికి? నాన్నకి. చెప్పిందా? చెప్పింది. మరి మీరు నాకెందుకు చెప్పలేదు? నాతో చెప్పింది కానీ నీతో చెప్పమని నాతో చెప్పలేదు కదా, అందుకని. అదిగాక ఫంక్షన్కి వెళ్ళే అడావుడిలో మర్చిపోయారు. ఆ తర్వాత ఈ లోకాలే మర్చిపోయారు. చూడమ్మా, షూస్ నేను సాయంత్రం తీసుకొస్తాను. ఈ పూటకు చెప్పులేసుకెళ్ళు. సరేనమ్మా. కోర్టుకు వెళ్తున్నాను. వెళ్లే ముందు ఒక మాట. ఏమిటి? రాత్రి మీరు చేసిన పని ఏమిటి? రాత్రి నేనా? రామరామ, పార్టీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మంచం మీద పడుకుని లేవనే లేదు. నేను చెప్పేది పార్టీ నుంచి వచ్చిన తర్వాత సంగతి కాదు, పార్టీలో మీరు చేసిన నేరం. ఏమిటా నేరం? నేను పార్టీలో విస్కీ ఎన్ని పెగ్గులు తాగారు? నువ్వు ఒకే పెగ్ ఇచ్చావు, నేను ఒకే పెగ్ తాగాను. అంతేనా? అంతే. మరి ఒక పెగ్గు తాగితేనే అంత నిషా ఎలా ఎక్కింది? అంత నిషానా? నిజం చెప్పమంటారా ఎవరానా? మత్తు విస్కీలో లేదు, నా భార్యామణి చేతుల్లో ఉంది. ప్రేమతో ఇచ్చిన పెగ్గు కదా, అందుకని నిషా కాస్త ఎక్కువైంది. ఇలాంటి కాకమ్మ కథలు కోర్టు వారు నమ్మరు. ఒక పెగ్గు కంటే ఎక్కువ తాకూడదని కట్టుకున్న భార్య అంత గట్టిగా చెప్పినప్పుడు ఆమె కళ్ళల్లో కారం కొట్టి ఆమెని మోసం చేసి అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఏమిటి? లాయరు జడ్జి రెండు ఒకరేనా? అవును. నిలబడితే లాయర్, కూర్చుంటే జడ్జ్. మరి పడుకుంటే? ఆర్డర్ ఆర్డర్. అయితే కోర్టు వారి దయాదాక్షిణ్యాలకు తలవగ్గుతున్నాను. కోర్టు వారికి దయాదాక్షిణ్యాలు లేవు. మీకు ఒక నెల కఠిన శిక్ష విధిస్తున్నాను. శిక్షా కాలంలో మీ పక్క ఆ సోఫాలో ఉంటుంది. జడ్జి గారిని మచ్చిక చేసుకుంటున్నారు. ఇది మహానేరం. మీ పక్క హాల్లో ఉంటుంది. ఏమిటి? జడ్జి గారితో రొమాన్స్ చేస్తున్నారు. ఇది ఇంకా నేరం. మీ పక్క పెరట్లో ఉంటుంది. తేడదిరిపోయింది. ఇలా దయచేయండి. ఏమిటి సాహసం? పక్కే లేని ఈ దీనుని కరుణించి మీ మంచంలోనే కాస్త చోటిప్పించి యావజ్జీవ కౌగిలి శిక్ష విధించండి. బౌద్ధమత స్థాపకుడు ఆచార్య నాగార్జున గురించి నిన్న మనం పాఠం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పాఠంలోంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. లత, నువ్వు చెప్పు. లత, నిన్నే. నాగార్జున ఏ శతాబ్దం వాడు? 20వ శతాబ్దం వాడు.
అతను పుట్టినరోజు ఆగస్ట్ 29. అలాగే అతను ఏ విశ్వవిద్యాలయంలో చదివాడో చెప్పు తల్లి. యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్, డెట్రాయిట్, USA. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు చెప్పేది ఏ నాగార్జున గురించి? అక్కినేని నాగార్జున గురించి సార్. ఈవిడ అతడి ఫ్యాన్. ఇతను ప్రతిఘటనలో ఖాళీకి ఏ కూలర్. నన్ను ఖాళీ కూలర్ అంటావా? అయితే ఖాళీలాగా నీ పని పడతా. నువ్వు ఖాళీవైతే నేను ఖాళీతండ్రా. అర్రే, చార్లెస్ యోగరాజును పోలీసులు పట్టేశారంట. ఎవరండి అతను? యోగరాజు ఎవరో తెలీదా నీకు? మన డిపార్ట్మెంటే, నా కజిన్ బ్రదర్. అతను ఎన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేశాడో, ఎంతమందిని మర్డర్ చేశాడో క్యాలిక్యులేషన్ కూడా చాలా కట్టం. అంత గొప్పవాడండి అతను? గిన్నిస్ బుక్ వాళ్ళు ఇతని కోసం ఓ పేజీ కేటాయిద్దాం అనుకుని న్యూస్ ప్రింట్ కొరత వల్ల ఆగిపోయారు. నేత, నేను ఎప్పటికైనా అంత గొప్పవాడిని అవుతానంటారా? మానభంగం చేసిరారా అని పంపితే 3 నిద్రలు చేసి కాపరానికి తీసుకొచ్చే రకం. నీ వల్లేమవుద్ది. అది సరే, యాదిగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఆడి సంగతి ఏం చేశారు? ఆ ఎస్ఐ కొంచెం ముండి మనిషి నేత. ఆడి పని పెట్టమని ఎర్రఫోన్కి అప్పచెప్పాను. ఎవరో వచ్చారు. తాతారావు గారు మీరేనండి? నన్నే అంటారండి తాతారావు అని. తమరెవరో సెలవిచ్చారు కాదు. నా పేరు మాణిక్రావు సార్. నాకొక్కడే కొడుకండి. దానికి నేనేం చేయనండి? అది కాదండి, నా కొడుకుని ఎత్తుకుపోయారండి. ఓహో, తమరు ఉండేది ఎక్కడో? శంకర్రెడ్డి నగర్. అయితే ఓ పని చేయండి, మీరు శంకర్రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్టర్ ఇవ్వండి. అక్కడ ఎస్ఐ నేనేనండి. తుఫాన్ బాబా, మన దగ్గరికి పోలీస్ ప్యాసింజర్లు కూడా వస్తున్నారు. చెప్పండి పనేంటో. ఏమీ తెలియనట్టే మాట్లాడతారేమిటి సార్? మీ మనుషులే నా కొడుకుని ఎత్తుకుపోయారు. నాకు మడుసులు ఎక్కడున్నారయ్యా? ఈ ఫోన్లును మా తుఫాన్ బాబా తప్ప ఈ పోలీస్ బాబా బాధ ఏటో నాకు అర్థం కావట్లేదు. అసలు విషయం ఏమిటంటే నేత, ఇతను 2 గూండాల్ని లాకప్లో పెట్టాడు. ఆ గూండాల తాలూకు మనుషులు ఇతని కొడుకుని వాళ్ళ లాకప్లో పెట్టుకున్నారు. అదే సంగతి. ఓ పని చెయ్యి, ఆ 2 గుండాల్ని నువ్వు వదిలిపెట్టేయి, నీ కొడుకుని వాళ్ళు వదిలిపెట్టేస్తారు. లెవెల్ అయిపోద్ది. స్టేషన్లో మిగతా ఇన్స్పెక్టర్లు కూడా ఉంటారు కదండి. అది నా ఒక్కడి వల్ల ఎలా అవుతుంది సార్? అవ్వదు, ఒక్కడి వల్ల ఏ పని అవ్వదు. నీ హెల్పింగ్ నువ్వు చెయ్యి, మా హెల్పింగ్ మేం చేస్తాం. తుఫాన్ బాబా, కాంప్రమైజింగ్ ఇవ్వరం కదా, పచ్చపోను తగిలిచ్చు. కిడ్నాపింగ్ బాబా, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ గ్లిసరిన్ కూడా లేకుండా నా కళ్ళ ముందు కన్నీళ్లతో నుంచుంటే నా కడుపు తరుక్కుపోతుంది. అబ్బే, యాక్టింగ్ ఏడుపు కాదు, నిజమేడుపే. మీ గూండాలను వదిలిపెట్టేస్తాడు. పాపం అతని ఒక్కగానొక్క కొడుకుని మీరు ఇడిచిపెట్టేయండి. ఆపరేషన్ కానీ చేయించుకున్నావా? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయిందంట. ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. అతని కొడుకుని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేయండి. నువ్వింక సెలవు తీసుకో బాబా. మీ ఆవిడ గారిని అడిగానని చెప్పు. అలాగేనండి. ఈ నెల 1400 టెలిఫోన్ బిల్ వచ్చింది ఏమిటబ్బా? మెడ్రాస్ మెడ్రాస్ మెడ్రాస్. లత, ఏమిటమ్మా? ఇలారా. నువ్వు మెడ్రాస్ ట్రంక్ కాల్స్ ఏమైనా చేసావా? నేనా? లేదే, నేనేం చేయలేదు. నాకేం పని? మరి ఎవరు చేశారు చెప్పు. అక్కే చేసిందమ్మా. ఒకసారి ట్రంక్ బుక్ అడుగుతుంటే నేను విన్నాను. నిజం చెప్పు, చెప్పు. అబద్ధాలు చెప్పావంటే పళ్ళు రాలు కొడతాను. మాట్లాడవే. నేనే చేశాను. ఎవరికి? నా ఫ్రెండ్కి. ఎవరా ఫ్రెండ్? చెప్పు. మాటలతో అడిగితే చెప్పు. నిన్ను మీరు మాట్లాడకండి. అసలు మీ వల్ల ఇదంతా జరిగింది. మీరే పిల్లల్ని వెనక్కి. నేనంటే ఈ ఇంట్లో బొత్తిగా ఎవరికి లక్ష్యం లేకుండా పోయింది. లత, చెప్పు, ఎవరికి ఫోన్ చేశావు? చెప్పు. నువ్వు ఇలా చెప్పాలి. చెప్పు, ఎవరికి ఫోన్ చేశావు? చెప్పు. నీ అమ్మ అనుకున్నావా? నాకు కోపం వచ్చినట్టు నీ తోట ఒలిచేస్తాను. ఎందుకు వెళ్తావు? చెప్పు. చెప్తావా లేదు? ఏమండి, దాన్ని వదిలేండి. ఇంకెప్పుడు అది అలా చేయకుండా నేను చూసుకుంటాను. తలుపుతానండి. నువ్వు మాట్లాడలేదు. ఏమండి, నిజమే. ఎందుకు ఏడుస్తావు? ఎవరు? చెప్పు. చెప్పు. ఏంటి? చెప్పు.
చెప్పు ఎడుతావు ఎందుకో చెప్పు 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 లత ఏమిటా ఏడవకుండా కూర్చున్నావు నీ అమ్మకి అనుమానం వస్తుంది ఎడు అనుకున్నంత అయింది లత మీ అమ్మ నిన్ను కొడుతుందేమో అని ఇక్కడికి తీసుకొచ్చాను తప్ప నువ్వు చేసిన పనిని సమర్థించడానికి కాదు ఇదిగో ఇటువంటి తప్పు ఇంకెప్పుడు చేయొద్దు సారీ జయ కోపం వచ్చిందా నాకెందుకండి కోపం మీ పిల్లల్ని బాధపడుతున్నందుకు వాళ్ళని ఆదుకోవడానికి మీరు పడుతున్న పాటలకు మీకు రావాలి కోపం అది కాదు జయ ఏమండి నేను వాళ్ళ శత్రువుని కాదండి కన్న తల్లిని పిల్లల్ని ఎప్పుడు మొక్కగానే ఉంచాలి కానీ మానేక వాళ్ళని ఏమీ చేయలేమండి వాళ్ళ తప్పుని ఎత్తి చూపినప్పుడల్లా వాళ్ళని వెనకేసుకొచ్చి నన్ను ఫోన్లు చేయడం మీకు అలవాటైపోయింది నిన్ను అవమానించాలని వాళ్ళ వెనకేసుకురావడం లేదు ఆ కోపంలో నువ్వేం చేస్తావో అని భయపడ్డాను అంతేగాని వాళ్ళని సమర్థించడం కాదు జయ నువ్వు కోపడి నేను కోపడితే వాళ్ళు ఏమైపోతారు చెప్పు వాళ్ళంతా ఎలా బిక్కమొహం వేసుకుని చూస్తున్నారో చూడు సారీ మా ఇంకెప్పుడు ఫోన్లు చేయడం గానీ నీకు కోపం తెప్పించడం గానీ చెయ్యను మేము ఇంకెప్పుడు అలా చేయమమ్మా అవునమ్మా అమ్మా నేను కూడా ఇంకెప్పుడు బాత్రూమ్ దగ్గర పోతానమ్మా